ఆయన బాడీలో రిథమ్ ఉండదండి. బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉండదు. బేసిక్ ఈజ్ ఎ మ్యూజిక్ లవర్. సార్. పాత పాటలు మీరు చెప్తే నమ్మరు. సెట్‌లో ఆయన వినే పాటలు బ్లాక్ అండ్ వైట్ ఘంటసాల పాటలు, సావిత్రి గారి పాటలు వింటారు. ఓకే. అలా అని చెప్పి మోడర్న్ థింగ్స్ తెలియవని కాదు. అసలు ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ స్టార్ట్ చేసింది ఆయన తెలుగు ఆయనే. సినిమాలో. ఆ ట్రెండే అయింది కదా! మ్యూజిక్ మీద ఆయనకున్న లవ్ అనొచ్చా, నాలెడ్జ్ అనొచ్చా అది అనంతం. సార్. అందుకే నేను ఆయన దగ్గరకు ఒక ట్యూన్ తీసుకెళ్ళేటప్పుడు ఇది ఓకే అవుద్దా, ఓకే అవుద్దా అని టెన్షన్ నాకు ఉండదు. ఎందుకంటే సహజంగా నాకు మ్యూజిక్ అంటే ఒక టేస్ట్ ఉంటుంది. నాకు ఒక పాట నచ్చిందంటే ఖచ్చితంగా ఆయనకి నచ్చుతుంది. ఆయనకి 2 సినిమాలు చేసి ఇప్పుడు 9 పాటల్లో 'గబ్బర్ సింగ్'లో 5 ఇందులో 4 పాటల్లో ఏ ట్యూన్ ఆయన రిజెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. అబ్బా! మన అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్సే మావి. సో, ఆ రిథమ్‌ని ట్యాప్ చేయాలి అనే సంకల్పం నాకు చాలా గట్టిగా ఉంటది. సార్. సో, ఆయన ఒక స్టెప్ చేయగానే ఆనంద్ సాయి గారొచ్చి వాళ్ళిద్దరు చాలా అవును. సన్నిహితులు. "ఏయ్! ఎన్ని రోజులైంది నువ్వు ఇలా డాన్స్ చేసి" అని అన్నారు. అంటే నేను చేయడం కాదు, అతను మేనిఫెస్ట్ చేసాడు ఆల్రెడీ. ఇది కరెక్ట్. నీతో సెట్ ఏయించాడు. ఇందులో నేను డాన్స్ చేస్తున్నాడు. ఆయన ఊహించేసుకున్నాడు ఆల్రెడీ. హ్మ్. హరీష్ మేనిఫెస్టేషన్ తాలూకు ఎనర్జీ ఇది అని చాలా తేలిగ్గా ఆయన కష్టాన్ని కూడా నా అకౌంట్‌లో ఇచ్చాడాయన. సార్. సో, దానికి ఆయనకి జన్మతః రుణపడి ఉంటాను నేను. యాహ్! అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఈ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ మాకు 'గబ్బర్ సింగ్' ముందు పవన్ కళ్యాణ్ గారికి సరైన అంటే దాని ముందు సరైన హిట్ లేదు. కొన్ని సినిమాలు డిసప్పాయింట్ ఆ! చేశాను. సో,